హాయ్ అండి అందరికీ. ఇవాళ చింతపండు పచ్చడి చేస్తున్నాను. దీనికోసం జీలకర్ర, ఉప్పు, టమోటా, వట్టిమిరపకాయలు, ఆ తర్వాత చింతపండు, ఇవి మెయిన్ అన్నమాట. ఫస్ట్ అయితే జీలకర్ర ఇట్లా వేయించుకోండి, అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యేలాగా, చిటపట అనేలాగా వేయించుకోండి. వేయించేసుకొని దాన్ని మంచిగా దించండి. జీలకర్ర అయితే 1½ స్పూన్ అయితే తీసుకోండి. కొంచెం ఎక్కువ తీసుకుంటే మాత్రం జీలకర్ర టేస్ట్ అనేది మనకు అర్థమవుతుంది. 1½ స్పూన్ అయితే సరిపోతుంది. నేనైతే 1½ స్పూనే తీసుకున్నాను. మీరు అలానే తీసేసుకోండి. తర్వాత వట్టిమిరపకాయలు ఫ్రై చేసేయండి, చేసేసి పక్కన పెట్టేయండి. అది కలర్ కొంచెం చేంజ్ అయితే చాలు. ఇది బిలో లో సిమ్ కాదు, హై సిమ్ కాదు, మీడియం సిమ్లో పెట్టి ఇదంతా చేస్తున్నాను. సో మీరు కూడా ఇలానే చేసుకోండి. నేను లాస్ట్ టైం అది పప్పు చేశాను కదా, గుజరాతీ పప్పు, దాంట్లోకి ఇది చింతపండు కారం బాగుందన్నమాట, బాగుంటుంది. ఇది యాక్చువల్లీ మా అమ్మ చెప్పింది, నాకు నేర్పించింది. ఇది చూడండి, మిక్సీలో నేను జీలకర్ర వేసినాను, తర్వాత ఇది వట్టిమిరపకాయలు వేస్తున్నాను, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ చింతపండు వేసేసుకోండి, టమోటా కూడా ఒకటి వేసుకోండి. దీనికి ఆనియన్ అస్సలు అవసరం లేదు, ఇంకా ఆయిల్ కూడా మనకి ఏం అవసరం లేదు. జస్ట్ అవి మాత్రమే లైట్గా ఫ్రై చేసేసుకొని వేసేసుకోవడమే, అంతే, అయిపోతుంది. ఇంకా మిక్సీ కొట్టాక దాన్ని ఎలా వస్తుందో చూపిస్తాను మీకు. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇది అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అన్నిట్లా కాదనమాట. ఇదైతే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, మిస్ అవ్వకండి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. మిగతా వాటికి సైడ్ డిష్లోకి, ఇలా పప్పులోకి, రసంలోకి, పప్పుచారులోకి ఇలా అయితే బాగుంటుంది. కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే వట్టిమిరపకాయలు కొంచెం, అదే డ్రై మిర్చి కొంచెం ఎక్కువ వేసేసుకోండి, ఎందుకంటే ఇది చాలా టేస్ట్ ఉంటుంది అనమాట, అందుకనేసి చెప్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండి. థ్యాంక్ యూ సో మచ్.